కి వెళ్ళేటప్పుడు నుదుటిన బొట్టు పెట్టుకుంటారా? లేదా చేతికి పవిత్రమైన దారం కట్టుకుంటారా? మీ ఆఫీసులో ఎవరైనా వచ్చి ఇవి తీసేయండి, ఇవి ప్రొఫెషనల్ గా లేవు అని చెబితే మీకెలా అనిపిస్తుంది? ఇది కేవలం ఊహ కాదు, తాజాగా లీక్ అయిన లెన్స్కార్ట్ ఇంటర్నల్ డాక్యుమెంట్ లో బయటపడిన పచ్చి నిజం. ఇటీవల ప్రముఖ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్కార్ట్ కు సంబంధించిన ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ లీక్ అయింది. అందులో ఉన్న రూల్స్ చూసి దేశమంతా షాక్ అయింది. ఆ డాక్యుమెంట్ లో ఏముందంటే, మహిళా ఉద్యోగులు హిజాబ్ వేసుకోవచ్చు, దానికి మేము ట్యుటోరియల్స్ కూడా ఇస్తాం, కానీ నుదుటిన బొట్టు తిలకం పెట్టుకోకూడదు, చేతికి దారాలు కట్టుకోకూడదు అని ఖచ్చితంగా రాసి ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగడంతో లెన్స్కార్ట్ సీఈఓ పీయూష్ బన్సాల్ క్షమాపణలు చెబుతూ అది పాత డాక్యుమెంట్, మా ప్రస్తుత పాలసీ అది కాదు అని వివరణ ఇచ్చారు. సరే, అది పాత డాక్యుమెంట్ అనుకుందాం, కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక కార్పొరేట్ కంపెనీ రూల్ బుక్ లో బొట్టు పెట్టుకోకూడదు అన్న కఠినమైన ఆలోచన అసలు ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ రోజు ఆ చీకటి నిజాల గురించే మనం మాట్లాడుకుందాం. ది బాలీవుడ్ కండిషనింగ్. ఈ కార్పొరేట్ రూల్స్ గాల్లోంచి ఏం రాలేదు, దీనికి పునాదులు ఎప్పుడో పడ్డాయి. ఎక్కడో తెలుసా? మన సినిమాల్లో, ముఖ్యంగా బాలీవుడ్ లో. ఒక్కసారి మీరే గుర్తు చేసుకోండి, పాత సినిమాల్లో ఎవరికైనా పెద్ద తిలకం, ధోతి ఉంటే వాళ్ళను ఎలా చూపించేవారు? ఏకంగా విలన్ లాగో, లేదా కామెడీ చేసే బఫూన్ లాగో, లేదా చామసవాది లాగో చూపించేవారు. అదే సమయంలో దర్గా, కవ్వాలి, సూఫీ పాటలు వస్తే బ్యాక్గ్రౌండ్ లో అద్భుతమైన మ్యూజిక్, సాఫ్ట్ లైటింగ్ పెట్టి ఎంతో పవిత్రంగా, ఎమోషనల్ గా చూపించేవారు. ఇదొక ప్యాటర్న్. మనకు తెలియకుండానే దశాబ్దాలుగా మన మెదళ్లలో ఒక విషయాన్ని ఫీడ్ చేశారు. మోడర్న్ అంటే ఏంటి, ఆక్వర్డ్ అంటే ఏంటి అనే విషయాల్ని వాళ్ళే డిసైడ్ చేశారు. హిందూ సంస్కృతిని పాటిస్తే వాళ్ళు వెనకబడిన వాళ్ళు అని, ఇతర సంస్కృతులను ఎలివేట్ చేయడం ద్వారా ఒక సైకలాజికల్ బ్రెయిన్ వాష్ చేశారు. డి హిందూయిజేషన్, హైజాకింగ్ ఆర్ ఫెస్టివల్స్. సినిమాల నుండి మొదలైన ఈ ట్రెండ్ మెల్లగా కార్పొరేట్ యాడ్స్ లోకి వచ్చేసింది. గత 4-5 ఏళ్లుగా దీపావళి యాడ్స్ గమనించారా? ముందు దీపాలు మాయం చేశారు, తర్వాత రంగవల్లులు తీసేశారు, ఆ తర్వాత పూలు లేకుండా చేశారు, చివరికి యాడ్స్ లో నటించే మోడల్స్ నుదుటి మీద బొట్టు కూడా లేకుండా చేశారు. ఫ్యాబ్ ఇండియా లాంటి బ్రాండ్స్ దీపావళిని ఏకంగా జశ్న్ ఏ రివాజ్ అని పేరు మార్చేశాయి. అంటే వీరికి హిందువుల పండుగలు కావాలి, హిందువులు ఖర్చు పెట్టే డబ్బులు కావాలి, వాళ్ళ కొనుగోళ్లు కావాలి, కానీ హిందువుల సంస్కృతి పట్ల, వారి గుర్తింపు పట్ల కనీస గౌరవం ఉండదు. దీపావళిని కేవలం ఒక షాపింగ్ ఫెస్టివల్ గా మార్చేసి అందులోని హిందుత్వాన్ని పూర్తిగా తుడిచేసే ప్రయత్నం జరిగింది. ది హిడెన్ ఎజెండాస్. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రాండ్స్ ఎందుకు ఇలా చేస్తున్నాయి? హిందువుల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళకే కదా నష్టం అని. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఈ కార్పొరేట్ కంపెనీలు ఫాలో అయ్యేది మన దేశపు రూల్స్ కాదు, పాశ్చాత్య దేశాల సిస్టమ్స్ ను. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో కార్పొరేట్ కంపెనీల కోసం DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూషన్ అనే ఒక విధానం ఉంది. వాళ్ళ సమాజంలో ఉన్న మైనారిటీల రక్షణ కోసం ఈ సిస్టమ్ తెచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో కూడా ఈ సిస్టమ్ ను గుడ్డిగా కాపీ కొట్టేశారు. పాశ్చాత్య దేశాల లెక్కల ప్రకారం ఒక మైనారిటీ వర్గానికి చెందిన సింబల్స్, ఉదాహరణకు హిజాబ్ ధరించడం డైవర్సిటీ, అది అలౌడ్. అదే హిందువులు పెట్టుకునే బొట్టు లేదా తిలకం ధరించడం మాత్రం అన్ప్రొఫెషనల్, అదొక సప్రెషన్. దీనికి తోడు ESG స్కోర్స్ అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ అని మరొకటి ఉంటుంది. పెద్ద పెద్ద విదేశీ ఇన్వెస్టర్లు కార్పొరేట్ సంస్థలకు ఈ స్కోర్స్ ఆధారంగానే ఫండింగ్ ఇస్తారు. ఈ సోషల్ స్కోర్ పెరగాలంటే వాళ్ళు మైనారిటీ గుర్తింపులను ప్రమోట్ చేయాలి. అదే హిందూ గుర్తింపును ప్రమోట్ చేస్తే వాళ్ళకు ఒక్క పాయింట్ కూడా రాదు. సో ఎక్కడ లాభం ఉంటే కంపెనీలు అటువైపే వెళ్తాయి. డిజిటల్ కంట్రోల్. ఇంకొక అడ్వాన్స్డ్ సమస్య ఏంటంటే బ్రాండ్ సేఫ్టీ టూల్స్. సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని ఆల్గరిథమ్స్ కాషాయ రంగును లేదా కొన్ని హిందూ మతపరమైన పదాలను ఆటోమేటిక్ గా రిస్క్ కింద ఫ్లాగ్ చేస్తాయి. దాంతో వాళ్ళ యాడ్స్ బ్లాక్ అవుతాయేమో అన్న భయంతో కంపెనీలు ముందుగానే జాగ్రత్త పడి హిందూ సింబల్స్ వాడటం మానేస్తాయి. అంటే ఇదొక సెన్సార్షిప్ లాంటిది. కల్చరల్ ఎరోషన్. వీటన్నిటి రిజల్ట్ ఏంటో తెలుసా? మన పదాలు మారిపోతున్నాయి. ఈద్ ఎప్పటికీ ఈద్ లాగే ఉంటుంది, క్రిస్మస్ ఎప్పటికీ క్రిస్మస్ లాగే ఉంటుంది, కానీ దీపావళి మాత్రం ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అయిపోతుంది. రంజాన్ కు రంజాన్ ముబారక్ అంటారు, కానీ హోలీని మాత్రం ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటారు. పండుగ వెనుక ఉన్న మతపరమైన గుర్తింపును మెల్లగా చెరిపేస్తున్నారు కార్పొరేట్ ఫియర్. దీని వల్ల చాలా మంది హిందువుల మైండ్ సెట్ లో ఒక భయం పుట్టుకొచ్చింది. మతం అనేది ఇంట్లో దేవుడి గదికే పరిమితం, దాన్ని బయటకు తీసుకురాకూడదు అన్న కండిషనింగ్ జరిగిపోయింది.
అయింది. అందుకే ఈ రోజు కార్పొరేట్ ఆఫీసులకు వెళ్లే చాలా మంది యువత చేతికి పవిత్ర దారం ఉన్నా సరే దాన్ని షర్ట్ చేతుల వెనకాల దాచేస్తున్నారు. బొట్టు పెట్టుకోవడానికి మొహమాట పడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా నువ్వు మోడర్న్ కాదు, అన్ప్రొఫెషనల్ అని జడ్జ్ చేస్తారేమో అన్న భయం. మన ఐడెంటిటీని మనమే నాశనం చేసుకునే స్థాయికి వెళ్లిపోయాం. లెన్స్ కార్డ్ చేసిన డాక్యుమెంట్ ఒక పొరపాటు కావచ్చు, కానీ అది బయటపడింది కాబట్టే మనకు ఈ నిజాలు తెలిసాయి. బయటపడని ఇలాంటి రూల్స్ ఇంకెన్ని కంపెనీల్లో ఉన్నాయో ఎవరికి తెలుసు? కార్పొరేట్ స్పేస్ లో న్యూట్రాలిటీ పేరుతో కేవలం ఒక వర్గం సంస్కృతిని టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం? వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఇలాంటివి జరిగినప్పుడు మనం గొంతెత్తి ప్రశ్నించకపోతే రేపు పబ్లిక్ స్పేస్ లో మనకంటూ ఒక గుర్తింపు మిగలదు. మీ ఆఫీసుల్లో లేదా మీరు పనిచేసే చోట ఎప్పుడైనా ఇలా మీ సంస్కృతిని దాచుకునే పరిస్థితి వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్క భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.